హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ బాలుడికి అరుదైన సర్జరీ చేశారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి అపోలో వైద్యులు సరికొత్త పద్ధతిలో హార్ట్ సర్జరీ చేశారు. అయితే బాలుడికి చిన్నతనంలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా ఫలితం లేకపోయింది. బాబుకు మళ్లీ వాల్వ్ మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. మళ్లీ వైద్యుల్ని సంప్రదించగా ఈసారి సరికొత్త పద్ధతిలో అత్యంత క్లిష్టమైన ఇన్వాసిస్ ప్రక్రియతో శస్త్రచికిత్స చేశారు. ఈ అరుదైన ఆపరేషన్ గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ అగర్వాల్, పీడియాడ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అమోల్ గుప్తా వివరించారు. ఎన్నో ఏళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్న బాబుకు ఇన్వాసిస్ ప్రక్రియతో చికిత్స చేశామని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడే ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 2007లో. అండ్ ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం కొంచెం ఉండే. అండ్ అమోల్ గుప్తా సార్ని మీట్ అయ్యాం. అపోలో మెడికల్ కాలేజ్లో అడ్మిట్ అయ్యాం. అండ్ 2 మెథడ్స్ అనేవి సజెస్ట్ చేశారు వాళ్ళు. వన్ ఈజ్ TAVR అండ్ అనదర్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల కొంచెం రిస్క్ ఉంటుందని చెప్పి మమ్మీ డాడీ హెల్ప్ వల్ల TAVR సర్జరీ చేశారు. అండ్ నౌ ఐఎమ్ ఫైన్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. మెట్లు ఎక్కడానికి బాధపడేవాడు బాబు. మేము చాలా రిస్క్ తీసుకొని మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకుండా, ఫ్రెండ్ సర్కిల్కి చెప్పకుండా ఇల్లు మార్గేజ్ చేసి ఆపరేషన్ చేయించాను. ఇది సక్సెస్ కాకపోతే నార్మల్ కోచి చేస్తున్నాను. మాకు చాలా బాధ అనిపించింది. ఆపరేషన్ దగ్గర కూర్చున్నాం. దాంట్లో ఇది సక్సెస్ కాకుండా ఓపెన్ హార్ట్ చేసి చేస్తామన్నాడు. దానికి ఒప్పుకున్నాం మేము ధైర్యంగా. ఇక్కడ అపోలో మెడికల్ కాలేజీలో మాకు చిన్న పిల్లలకి గుండె జబ్బులు నయం చేసే ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. దిస్ ఈజ్ ది డాక్టర్ మనోజ్ గారు, మీ డాక్టర్లు ఇద్దరు కూడాను ఏం చేశారంటే, లేదు కాదు ప్రతిసారి ఓపెన్ చేయడం అనేది కాదు ఇది, కాబట్టి బెటర్ మనం ఇంకో వేళ వెళ్దామని చెప్పేసి ఇప్పుడు మీకు తెలుసు ఈ క్యాథెటర్స్ అనేవి వచ్చినాయి. ఈ క్యాథెటర్స్ అనేవి ట్యూబ్స్ పంపించి ఈ ట్యూబ్ ద్వారా ఈ ఏదైతే ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నదో ఆ పార్ట్ని వాళ్ళు ఓపెన్ చేశారు. దాని ద్వారా మళ్ళీ రక్తము ఇటు కుడి రైట్ వెంట్రుకల నుంచి ఫ్రీగా మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళడం మొదలైంది. ఈ క్యాథెటర్స్ అనేవి ప్రవేశపెట్టి అది ఈజీగా ఆ ప్రొసీజర్ని వాళ్ళు చేయగలిగారు. నిజానికి ఇది ఈజీ అని మనకు అనిపిస్తుంది ట్యూబులు పంపించడమే అని.